ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగా. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడే ప్రభువునందు విశ్వాసముంచిన వ్యక్తితో ఈ మాట చెప్పబడింది. అతను యేసే దేవుని కుమారుడని, ఇశ్రాయేలు ప్రజలకు రాజు అని తెలుసుకున్నాడు. ప్రభువుతో సంభాషించిన తర్వాత ఆ వ్యక్తి ఎరిగిన సత్యం ఇది: ఎవరైతే యేసుని చూడాలని ఆశపడతారో వారు తప్పక ఆయనను చూస్తారు. మనం ఆయనను చూడకుండా కళ్ళు మూసుకుంటే మాత్రం గుడ్డివారం అయిపోతాం. అదెంత విచారకరం! ఇంతవరకు యేసు కార్యాలు ఎన్నో అనుభవించాం. ఇంకా గొప్ప కార్యాలు, వర్ణాతీతమైన విషయాలు ప్రభువారు మన ఎడల జరిగించారు. అందు నిమిత్తము ఆయన నామాన్ని స్తుతిస్తున్నాం. మరెన్నో గొప్ప సత్యాలు దేవుని వాక్యములో మన కోసం దాచబడి ఉన్నాయి. ఇంకా లోతైన అనుభవాలు, ఇంకా ఉన్నతమైన సహవాసం తన వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మన ఆత్మలకు ప్రయోజనం కలిగించే గొప్ప కార్యాలు, దేవుని శక్తి, ప్రేమ, జ్ఞానం గూర్చిన గొప్ప మర్మాలు మొదలైనవన్నీ దేవుని వాక్యములో మన కోసం దాచబడి ఉన్నాయి. మనం ప్రభువునందు విశ్వాసముంచిన విశ్వాస పరిమాణం చొప్పున ఆ గొప్ప సత్యాలు మనం గ్రహించగలం. సత్య దూర సిద్ధాంతాలను వెంబడిస్తే అవి మనల్ని నాశనం చేస్తాయి. అయితే సత్యాన్ని చూసే శక్తి గలవారమైతే దీవించబడతాం. మన కోసం పరలోకం తెరవబడింది. మనిషి కుమారునిలో ఆ మార్గం మనకు మరింత స్పష్టపరచబడుతుంది. దేవుని దూతలు పరలోకానికి భూమికి మధ్య సంచరిస్తున్న దర్శనం మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఆత్మీయ విషయాల పట్ల మన దృష్టి నిలిపేలా మన కళ్ళు తెరిచి ఉంచుదాం. ఆ విషయాల్ని ఇంకా ఎక్కువగా చూడాలని ఆశిద్దాం. మన జీవితాలు శూన్యములోకి వెళ్లకుండా ఉండేటట్లు ఆయన వాక్యములోనూ విశ్వాసం ఉంచుదాం. మన దృష్టి ఆయన వైపు నుండి మరల్చవద్దు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మేము మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మీ వైపు చూసినప్పుడు మాత్రమే మేము పరలోకపు సంగతులను, భూ సంబంధమైన విషయాలను మేము అర్థం చేసుకోగలం. అందుకని మీ వైపు చూడగలిగిన విశ్వాసపు హృదయాలు, కన్నులు మీరు మాకు దయచేయండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన ప్రభువా, మిమ్మును బట్టి మీ వైపు చూసి మేము ప్రతి విధమైన దీవెను పొందుకోగలగటానికి సహాయం చేయండి. మీ బిడ్డలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని,
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.